శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగం తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేదా ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలేంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణ ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టిన మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అంతా తీసుకుంటే ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి మనం చూసుకుంటే ఆదాయం 5 భాగంలో కనబడుతుంటే వ్యయం 5 భాగంలో కనబడుతున్నాయి, సమతుల్యంగా ఉన్నాయి. రాజపూజ్యం 7 భాగంలో కనబడుతుంటే అవమానం కూడా 7 భాగంలో కనబడుతున్నాయి. సింహరాశికి ఈ సంవత్సరం అన్నీ ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టడం, ఎంత అవమానం పడితే అంత గౌరవం పొందడం, అన్నీ సమతుల్యంగా ఉన్నాయి. సంవత్సరం అంటే న్యూట్రల్గా ఉన్నాయి. మార్చి 19వ తారీఖు నుండి వాళ్ళకున్న కొన్ని ప్రెషర్స్ బయటపడి న్యూట్రల్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది. సింహరాశికి లాభం ఉన్న గురుడు వ్యయంలోకి వస్తాడు, ఉచ్చ స్థానంలోకి వస్తాడు ఈ సంవత్సరం. ఇంకా డిసెంబర్ వేసికి రాహుకేతులు కూడా మారుతారు. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఉన్న ఉద్యోగాలు చేసే ప్రయత్నాలు కొంచెం లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. 8 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా లక్ ఫేవరింగ్ జరగడం, విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావడం, కొత్త ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా ఉండడం, అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అయితే విదేశాల్లో అందులో కూడా మంచి ఫలితాలు రావడం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒక 15% ఇండియాలో అయితే ప్రాఫిటబుల్గా ఉండడం, మళ్ళీ దాని తగ్గ ఖర్చులు కూడా కనబడుతున్నాయి. ఆర్థికంగా పెరుగుతున్నాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రకంగా ఈ సంవత్సరం ఏంటంటే వచ్చిన డబ్బులు ఏదో ఖర్చు అయిపోతుంది, మిగలట్లేదేమి, అంటే కింద సంవత్సరం ఎంత సంపాదించాం అనేది అలా ఉంచేసి ఈ సంవత్సరం వచ్చిన డబ్బులతో ఈ సంవత్సరం అంతా గడిపేస్తాం అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే, ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా పెద్ద ప్రాఫిట్ రాకపోవచ్చు, 1-2% ప్రాఫిట్ ఇన్ లాంగ్ టర్మ్, అంటే హోల్సేల్లో 1-2% ప్రాఫిట్, రీటైల్లో చూసుకుంటే 10 నుండి 15% ప్రాఫిట్, అలాగే ప్రాఫిట్తో వెళ్ళిపోతారు తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ ఏం కనిపించవు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు జరుగుతున్న ప్రాఫిట్స్ అవి, పెద్ద హైక్స్ జరగవు. కొత్త వ్యాపారం ఆరంభించవచ్చు, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తారు, అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు దాని తగ్గ ఫలితం కూడా వచ్చేస్తుంది. సో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మార్పు జరిగిన పెద్ద బెనిఫిషియల్ ఏముండదు. కాబట్టి సేమ్ యాజ్ యూజువల్గా న్యూట్రల్గా గడుస్తుంది. కాబట్టి మార్పు చేయాలి అనుకునే ఆలోచన వచ్చిన కారణం ఏంటంటే ఈ ఉన్న ప్రదేశంలో మానసికంగా శరీరంగా ఒత్తిళ్ళు ఫేస్ చేస్తుంటే ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంకొక దాంట్లో కొత్త దానిలోకి వెళ్ళడం వల్ల అంటే ఆ కొత్త దానిలో ఆ యొక్క ప్రెషర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ ఏం కనిపించవు. అంటే మీరు ఉద్యోగం మారాలి అని కూడా ప్రెషర్ వల్ల మారాలి తప్ప అక్కడికి వెళ్ళినా మీకు ఇదే ఆర్థిక బలం, పెద్ద చెప్పుకోదగ్గ మార్పులే ఉండవు. ఇంకా వ్యవసాయము, రైతాంగం, అదేవిధంగా రకరకాల పోల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కొంత లాభము, సెకండ్ హాఫ్లో మధ్యస్థితిలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కొంత లాభాలు కనబడతాయి. ఆ తర్వాత కొంత న్యూట్రల్గా జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ పోల్ట్రీస్, హ్యాచరీస్, ఇంకా ఫార్మర్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో, అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు చేస్తున్నారో
వాడు ఓవరాల్గా లాభం కనబడుతుంది, మళ్ళీ ఖర్చుల కింద ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కూడా. భయపడక్కలేదు దాంట్లో. అంటే మన జేబులో నుండి డబ్బులు తీసి ఖర్చు పెట్టడం కాకుండా వచ్చిన ధనాన్ని దానికి వాడుతున్నట్టుగా జరిగిపోతుంది. ఇంకా వ్యాపారము స్వయం ఉపాధి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే మీడియాకి సంబంధించిన అనుకోండి, సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ అనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ అనుకోండి, రకరకాల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారం అందరికీ కూడా ఈ సంవత్సరం చూసుకునేసరికి సేమ్ బ్యాలెన్స్డ్గానే వెళ్తుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ హైప్స్ అయితే కనిపించడం అవకాశం లేదు. కోర్టు వివాదాల నుండి బయటపడతారు. అవుట్ ఆఫ్ కోర్టు వేస్ సెటిల్మెంట్స్ కొన్ని అవుతాయి. అలాగే అది ఫ్యామిలీ కోర్టు అనుకోండి, లేకపోతే ఆస్తికి సంబంధించిన కోర్టు అనుకోండి, లేకపోతే యాక్సిడెంటల్ కోర్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా బయటపడతారు. అలాగే ఈ జైల్లో ఉన్న వాళ్ళకి బయటపడడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటుంది. కుటుంబ సంబంధాలు కొంతవరకు క్షీణించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టు మీ కోపమే మిమ్మల్ని కొంతవరకు ఇవన్నీ కుటుంబాల మధ్య సంబంధాలన్నీ కొంతవరకు బలహీనపరిచే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. పెళ్లి విషయానికి శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. అదేవిధంగా అవమానం పడతారు, ఖర్చు కూడా పెడతారు. సో అన్ని రకాలుగా కూడా ఖర్చు పెట్టినా ఫలితం లేదన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఖర్చు అయిపోతుంది, గౌరవం తగ్గుతుంది, ఏదో అందరూ చేసినట్టు చేసాడు అన్నట్టుగా ఉంటుంది తప్ప విశేషమైన గౌరవాన్ని మాత్రం పొందే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కడ మనకు కనిపించట్లేదు. ప్రేమ వివాహాలు ఇటువంటి వాటిలో కూడా న్యూట్రల్గానే ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు సింహరాశి వారికి సప్తమంలో ఉన్న రాహు, అష్టంలో ఉన్న శనీశ్వరుడు అదే పనిగా కొంతవరకు అనారోగ్య పరిస్థితి తీసుకురావడం ప్రయత్నం తీసుకొచ్చి శరీరంలో ఉన్న క్రానిక్ ఇష్యూ ఏది ఉందో అది బయటపడటము, దానికోసం మెడిసిన్స్ వాడటము, ఖర్చు పెట్టడం, ఇవన్నీ సంవత్సరం ఎండింగ్ లోపల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదవ బెనిఫిట్ లేకపోయినప్పటికీ అదర్ బెనిఫిట్స్ కొన్ని కనబడే అవకాశాలు ఉంటాయి. డబ్బే పరంగా ఫలితం కాకుండా రకరకాల ఫలితాలు కనబడే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం చూసుకునేటప్పుడు బిల్డింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థికంగా 20% పెరిగే అవకాశం ఉంటుంది. కానీ స్థలం కొనుక్కునేటప్పుడు కొంచెం ఆలోచించి కొనండి. స్థలానికి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో కొంతవరకు ఈ భూమి తగాదాల వల్ల కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఓడుకొని దాని సరిగ్గా పేపర్ లేదు కదా అని చెప్పి దాని కోర్టుకి వెళ్ళడం, దానివల్ల గొడవలు అవ్వడం, మానసిక ఒత్తిడి పొందడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి, ఆ విషయంలో మాత్రం బాగుంటుంది. ఓవరాల్గా తీసుకుంటే సింహరాశి వారికి విషయానికి వచ్చినప్పుడు ఆయన యావరేజ్గా అన్నీ బాగున్నట్టుగా చెప్పచ్చు. ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. దీనికి మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి, దానికి సంబంధించిన అభిషేకం చేయండి. అలాగే సూర్యోదయం కంటే ముందు లేవండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇవి రెండు మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆరోగ్యం బాగుంటుంది, మహాభాగ్యంగా కూడా ఉంటారు, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి సూర్య ఆరాధన, ఇంకోటి మేధా దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకోండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.